నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి ఇండియాకు వచ్చే వారికి ఎయిర్పోర్ట్లలో అయితే వైద్య పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో ఎలాగైతే చేస్తూ ఉన్నారో ఇప్పుడు కూడా అటువంటి థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు అయితే చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు వేగంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. అందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విదేశీ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి తరలి వచ్చిన ప్రయాణికులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది ప్రయాణికులకు ఎబోలా వైరస్ పరీక్షలు చేపట్టారు. తొలి రోజు మొత్తం 185 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ సుజనా గారు తెలిపారు. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం ఎయిర్పోర్ట్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతూ ఉంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు రక్తాన్ని తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి ఈ ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ 21 రోజుల పాటు రోగిలో సజీవంగా ఉంటుందని చెప్పి ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు. జ్వరం, అలసట, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, దద్దుర్లు, ఇంకా మూత్రపిండాలు, కాలేయ పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు ఎబోలా వైరస్ సోకిన వారిలో కనిపిస్తాయని వివరించారు. ఇప్పటికే ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు తక్షణ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశంలోని రాష్ట్రాలను అయితే అప్రమత్తం చేసింది. కాబట్టి విమాన ప్రయాణాలు చేసేవారు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.